గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. అర్జునం వందే జగదేక వీరం. ఓం యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఓం శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. మనకి సప్త చిరంజీవులు ఉన్నారండి భూమి మీద. మనము ఈ సప్త చిరంజీవుల్ని మనము ఈ భూమి మీద మన లైఫ్ టైంలో కలవగలుగుతామా, కలవలేమా అన్నది టాపిక్ ఇక్కడ. ఇప్పుడు మనకి 14 లోకాలు ఉన్నాయంటారు. 14 లోకాలకి మరి రసాతల, అతుల, సుతల, రసాతల, ఇలా 14 లోకాలు భూమి మీద లేకుండా ఎక్కడో పైన, భూమి పైన 7 లోకాలు, భూమి కింద 7 లోకాలు, అవంతా కూడా చెబుతారు. పండితులు అదే చెప్తారు, ఉన్నాయని చెప్తారు. మహాభారతంలో చెప్పబడి ఉన్నాయంటారు, మహాసంకల్పంలో ఉందంటారు, అన్నీ బాగానే ఉన్నాయి. మళ్ళీ అట్ ద సేమ్ టైం ఏమని చెప్తారు, ఇవి మైథలాజికల్ స్టోరీస్, పురాణ గాథలు అంటారు. రాముణ్ణి, కృష్ణుడిని, రాముడు పురాణ దేవుడా, కృష్ణుడు పురాణ దేవుడా, రియల్ టైం దేవుడు. అలాగే శ్రీరామచంద్ర ప్రభు యొక్క ప్రేమకు పాత్రుడయ్యాడు ఆంజనేయ స్వామి. ఆయన ఎవరండి, దేనికి సింబల్ అంటే స్ట్రెంగ్త్, మనలో ఉన్నటువంటి శక్తికి, మనలో ఉన్నటువంటి భక్తికి నిదర్శనం శ్రీమద్ ఆంజనేయ స్వామి. మనము ఉన్నాం. ఆయన ఒకడే రాముడిని పట్టుకున్నాడు, ఆ రామపాదాలనే నమ్ముకున్నాడు. మనం గంటకు గురువుని మారుస్తాం, గంటకు ఒక దేవుణ్ణి మారుస్తాం. ఇంకా మనకు సప్త చిరంజీవులు ఏం దొరుకుతారు. అలాగే అశ్వత్థామ తెలుసు కదా, మహాభారతంలో ద్రోణాచార్యుల వారి కుమారుడు. ఉపపాండవుల్ని చంపేస్తాడు. మొత్తం నిద్రిస్తున్నటువంటి ఉపపాండవులను చంపేస్తే శ్రీకృష్ణుడు ఎక్కడైనా ఏమైనా చెప్పిస్తాడు. విచిత్రం ఇక్కడ అశ్వత్థామ విషయంలో, ఒరే నాయన నీకు అన్ని రోగాలు వచ్చేయాలా, రోగాలంతా కూడా ఈ కొండ పెంకు ఉంటుంది కదా, తామర వస్తే ఇలా గీక్కుంటాం, సోరియాసిస్, తామర, ఇలాగా అలాంటి రోగాలు వచ్చేయాలా, చీము వచ్చేయాలి నీకు అని, నాకు చావు ఎందుకు అందరూ రాకూడదని కోరుకుంటాం కదా, నాకు చావు ఎందుకు రావడం లేదా అని నువ్వు బాధపడేలాగా ఇమ్మోర్టాలిటీ, నీకు శాశ్వతత్వాన్ని, నిత్యత్వాన్ని ఇచ్చేస్తున్నాను, కృష్ణ నన్ను చంపేసేయి అని చెప్పేసి, లేదా యమధర్మరాజా నన్ను మృత్యువుని అడుక్కుంటావు అని చెప్పి ఆయన ఒక సప్త చిరంజీవిని చేసేసాడు. ఇక కృపాచార్యుడు ఉన్నాడు. ఆయన ఎవరండి, ఈ కౌరవులకి పాండవులకి గురువు ఆయన. కాబట్టి కృపాచార్యుడు కనుక ధనస్సు పట్టుకుంటే ఆ శివుడు కూడా జయించలేడు అన్నంత పరాక్రమంగా వర్ణిస్తారు కవులు. అది అంత వీరత్వం. శివుడిని ఎవరన్నా మనం జయించకుండా శివుడినే ఆపేసే అంత శక్తి ఉంటుందా ఇంట్లో, కానీ అంశాలు అనమాట చెప్పడం అలా. నెక్స్ట్ ఇప్పుడు అశ్వత్థామ అయిపోయాడు, మనకి కృపాచార్యుడు అయిపోయాడు, ఆంజనేయ స్వామి అయిపోయాడు. ఆంజనేయ స్వామికి శ్రీరామచంద్రుడు వరం ఇచ్చేశాడు. ఆయన శక్తికి, భక్తికి మెచ్చుకొని, నాయనా హనుమ, శాశ్వతంగా నువ్వు చిరంజీవి అయిపో, భూమి మీద ఉండు నువ్వు, మరి తర్వాత నువ్వు ఏం చేయాలండి, ఎక్కడికి వచ్చేసేయాలా, నువ్వు బ్రహ్మం, నవమ బ్రహ్మం అయిపోతావు అని చెప్పేసి వరం ఇచ్చేసాడు ఆంజనేయ స్వామికి. నెక్స్ట్ ఇక అస్సలైనటువంటి వాడు మనకు విభీషణుడు ఉన్నాడు. ఈ విభీషణుడు ఎవరండి, రావణాసురుడు తమ్ముడు. ఏమండి ఊరికనే ఇస్తారా వరాలు చెప్పండి. విభీషణుడు నిజాయితీకి మారుపేరు. తన అన్నకి చెప్పాడు, నాయన పాండవులు అదే మన వీళ్ళంతా తప్పు చేశాడు, శూర్పణఖ మనం శ్రీరామచంద్ర ప్రభువుకి మనం శరణు వేడాలి అని చెప్తాడు. మంచి మార్గాలని, రైటియస్నెస్ అని చూపించాడు. కాబట్టి విభీషణుల వారికి భూమి మీద శాశ్వతత్వాన్ని ఇచ్చారు. ఇక మహాబలి, బలి చక్రవర్తి తెలుసు కదా, ప్రహ్లాదుడి యొక్క మనవడు. ఆయన దానం గుణంలో ఇంకా ఆయనకు తిరుగులేదనమాట. కాకపోతే కొంత గర్వం ఉండిపోయింది. సో అందువల్ల నేను దానం చేస్తున్నాను అని చాలామంది గొప్పలు చెప్పుకుంటారు చూడండి, అస్సలు చెప్పుకోకూడదు అనమాట. కుడి చేత్తో చేసిన దానం ఎడం చేత్తో తెలియకూడదు. ఈయన ఒక సప్త చిరంజీవి. నెక్స్ట్ పరశురాముడు. ఈయన సాక్షాత్తు మనకు విష్ణుమూర్తి. ఆయన ఎదురైతే మనకు డేంజరే. ఎందుకంటే ఆయన ఎప్పుడు కోపిస్తాడు. మొత్తం ఏసుడే 21 మందిని
మొత్తం కంప్లీట్గా నరుక్కుంటూ వెళ్ళిపోతాడు. నేను ఒకసారి సరదాగా, ఏమండి మా చాగంటి గారేమో ధర్మరాజు అండి, మా గరికపాటి గారు మా గురువుగారు వీళ్ళంతాను ఆయన భీముడండి, మరి మా సామవేదం షణ్ముఖ శర్మ, తర్వాత వద్దిపత్తి పద్మగారరావు గారు వీళ్ళిద్దరూ కూడా సహదేవుడు నకుళ్ళండి. అయ్యా నండూరు శ్రీనివాస్ గారు మీరు కృష్ణుడు ప్లస్ అర్జునుడు అంటే ఆయన నన్నే అన్నారంటే నువ్వు పరశురాముడు నాయన అన్నారు. అంటే పరశురాముడు ఎందుకంటే బాబు కోపిష్ట ఆయన ఎదురొస్తే మనకు భయం, దడదడ గుండె దడదడ. అలా ఆయన ఒకడు పరశురాముడు అవుతారు. నెక్స్ట్ ఇక వీళ్ళందరూ ఉన్నారు. వ్యాసుల వారిని మర్చిపోయాం. ఈయన ఒక గొప్ప ఋషి, శ్రీమన్నారాయణమూర్తి యొక్క అవతారము. ఈయన ఏంటండి, ఈయన చక్కగా వేదాలను విభజించాడు, మహాభారతాన్ని రాశాడు. వ్యాసుల వారు ఇక్కడే భూమి మీదే ఉన్నారండి. ఈ 7 భూమి మీదే ఉన్నారు. వీళ్ళ గురించి మనం ఎంత చెప్పినా తక్కువ. అయితే ఏ రాసుల వాళ్ళు వీళ్ళంతా కూడా మనం ఎలా కలుసుకోగలుగుతాం, మన జీవితంలో సాధన చేస్తే ఏ చిరంజీవులను కలుసుకోగలుగుతాం, సప్త చిరంజీవుల దర్శనాలు మనకు ఉంటాయా అనేది. అది కాకుండా మనకి మహావతార్ బాబాజీ గారు ఉన్నారు. రజనీకాంత్ ప్రతి సంవత్సరము వెళ్ళి మరి ఈయన్ని కలుస్తారు, మహావతార్ బాబాని అని చెప్తారు, వెళ్తారు. అది నిజం కూడా. అందువల్లనే ఆయన బాబా అని ఇలా సినిమా తీశారు, చూసారా, మహావతార్ బాబా. మహావతార్ బాబా ఎవరండి? లహరి మహాశయుడు, ఆయన శిష్యుడు లహరి మహాశయుడు. లహరి మహాశయుడు శిష్యుడు యుక్తేశ్వర బాబాజీ. యుక్తేశ్వర బాబాజీ శిష్యుడు మనకి మన గురుదేవులైనటువంటి పరమహంస యోగానందుల వారు. మరి ఈ మహావతార్ బాబాజీ కూడా మనకి ఈ అక్కడే ఇమ్మోర్టల్గా శాశ్వతత్వాన్ని కలిగి హిమాలయ పర్వతాల్లో ఉంటారు. ఈ గ్యాంగ్ అంతా ఎక్కడుంటారా అంటే హిమాలయ పర్వతాల్లో ఉంటారు, సింపుల్గా చెప్పేస్తారు. మరి ఈ మధ్యకాలంలో హిమాలయ పర్వతం ట్రెండ్ అయిపోయింది. ఆ కాలంలో హిమాలయాలు అనేవారు, ఇప్పుడు శంబాలా నగరం ట్రెండ్ వచ్చింది. ఇలా ఆంజనేయ స్వామి కదలీవనంలో ఉంటాడని, అరటిపళ్ళు అంటే ఇష్టమని, ఇలా రకరకాలుగా చెప్తారు. మొత్తం మీద హిమాలయాస్లో స్పిరిచువల్ మాస్టర్స్ ఉంటారు. ఒక ప్రభాత్ రంజన్ సర్కార్ అంటే ఆయన ఆనందమూర్తి గారు, సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు, ఆనంద్ మార్గాన్ని స్థాపించినటువంటి ఆయన, పరమహంస యోగానందుల వారు, వీళ్ళందరూ కూడా హిమాలయ, వివేకానందుడు, రామకృష్ణ చచ్చిపోయారు కదండి. చచ్చిపోతే ఐన్స్టీన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఏం చదివారు? ముద్దు బుర్రలు చచ్చిపోతారు. ఎక్కడన్నా గురువులు, స్పిరిచువల్ మాస్టర్స్, మీ పితృదేవతలు చచ్చిపోయారంటే చచ్చిపోయారు, పైకి వెళ్ళిపోయారా? ఎనర్జీస్ ఉండవా ఇక్కడ? థియరీ ఆఫ్ రిలేటివిటీ ఏం చెప్తుంది? స్థూల శరీరం, బాడీ, ఎనర్జీ అక్కడే ఉంటుంది. ఇది మాయమవుద్ది, ఎనర్జీ ఉంటుంది, లోపల శక్తి ఎక్కడికి పోతుంది. అదే ఆత్మ అని భగవద్గీతలో చెప్తారు. మరి ఇలా ఎంతో డీప్ నాలెడ్జ్ కావాలి దీనికి. అలా మనకేంటంటే ఈ యొక్క సప్త చిరంజీవులను అందరినీ కూడా మనం హిమాలయ పర్వతాల్లో మనం దర్శించుకోవచ్చు. రజనీకాంత్ గారే కాకుండా చాలామంది గొప్ప గొప్ప సినిమా యాక్టర్లంతా కూడా మనం పేర్లు చెప్పకూడదు, వీళ్ళంతా ధనవంతులు, మనం అపర కోటీశ్వరులు కూడా. మహావతార్ బాబాని ఈ సప్త చిరంజీవుల వేటలో వీళ్ళంతా వెళ్తారు, దర్శనాలు చేసుకొని వస్తున్నారు. మరి అయితే ఏమండి శంబాలా నగరమే వెళ్ళిపోయారు, వాళ్ళే చెప్తారు 4th డైమెన్షన్లో చూడాలి. శంబాలా క్రమంలో మానవులు ఎవరు వెళ్ళలేరు, మానవులు మాత్రం స్థూల శరీరంతో వెళ్ళలేరు, ఆత్మతో వెళ్ళిపోవాలా అంటే సూక్ష్మ శరీరంతో వెళ్ళిపోవాలా. వీళ్ళు ఏమన్నా పరమహంస యోగానందుల వారులా వీళ్ళు? ఆయన ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి పుస్తకంలో ఏమని రాస్తారు? ఎ బాడీ విత్ 2 souls, ఒకే శరీరంలో 2 ఆత్మలు ఉన్నాయి. 2 చోట్ల దర్శనం అయ్యే సెయింట్లు ఉన్నారు. స్లీప్లెస్ సెయింట్ ఉన్నాడు, నిద్రపోడు ఆయన. ఇలా మహాత్ములంతా కూడా హిమాలయ పర్వతాల్లో తపస్సు చేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళని చూడాలని చాలా సంతోషంగా, చాలా ఉత్సుకత, ఆతృత ఉంటుంది. అదొకటే సరిపోదు, భక్తి కావాలా, డివోషన్ కావాలా, డెటర్మినేషన్ కావాలా, అండ్ స్ట్రాంగ్ డెడికేషన్ కావాలా. ఇది లేదు మనలో, అందుకే కనబడరు మన కాళ్ళు. అయితే రాణిఖేట్, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి రాణిఖేట్ పర్వతాల్లో కూడా ఒక యోగి ఆత్మకథలో లహరి మహాశయుడికి మహావతార్ బాబాజీ గారు ఆయన్ని గుర్తించి, ఆయన పూర్వజన్మను గుర్తు చేసి ఆయనకి దర్శనాన్ని ఇస్తారు. ఆ తర్వాత ఆయన పర్సనల్ కాంటాక్ట్, ఆనందమూర్తి గారు కూడా పర్సనల్ కాంటాక్ట్, ఆజ్ఞా చక్రాన్ని పట్టుకుని మరి ఈరోజు నీతా అంబానీ గారు, ముఖేష్ అంబానీ గారు, సుశీల్ గోయంకా గారు, సీమా గోయంకా గారు, సత్యనారాయణ గోయంకా అంటే విపాసన అని మీరు చెప్తున్నారు కదా, అలాగే శ్రీ రవిశంకర్జీ గారికి, అలాగే రామ్దేవ్ బాబా, వీళ్ళంతా ప్రభాత్ రంజన్ సర్కార్ శిష్యులు. టాటా బిర్లా, నిశాంత్ బిర్లా, నిర్మలా బిర్లా, హేమీలంతా కూడా. అలా మనకి లహరి మహాశయుడికి ఒక గుహలో వెళ్ళి నాయన ఆ గుహలో ఏముందో చూడు అంటారు. చూడు అంటే ఈయన ఏముంది, నాకు టైం అయిపోతుంది, ఏముంది అని అంటాడు. దుప్పడం ఉంది, కమండలో ఉంది, అంతా బూజు పట్టేస్తుందంటే అప్పుడు మహావతార్ బాబాజీ వచ్చి ఇలా ముట్టుకుంటారు. ఆజ్ఞ చక్రాన్ని ముట్టుకోగానే అది యాక్టివేట్ అయిపోయి ఇప్పుడు నేనే పూర్వజన్మలో నేను ఇక్కడ తపస్సు చేశాను, ఇవన్నీ కూడా ఉండిపోయినాయి అని చెప్తారు. అదంతా కూడా లహరి మహాశయుడుకి ఏం చెప్పారు మహావతార్ బాబాజీ ఒక యోగి ఆత్మకథలో మనం
చదవండి, నేను కూడా తర్వాత చెప్తాను. ఇప్పుడు మన వాళ్ళంతా కూడా దొంగ శక్తిపాతాలు, దొంగ పర్సనల్ కాంటాక్ట్లు ఇవన్నీ ఇస్తున్నారు. మహాత్ములకు అలా ఉండదు. ఒక రమణ మహర్షి, ఒక స్వామి వివేకానందుడు, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళంతా చేయరలాగా. వాళ్ళంతా కూడా హిమాలయ పర్వతాల్లో ఉంటారు, సజీవులై ఉంటారు. అందువలన భౌతిక శరీరం లేకపోవచ్చు, బట్ దే విల్ హ్యావ్ ద సూక్ష్మ శరీరము, ఆస్ట్రల్ ట్రావెల్ అంటాము. కాబట్టి ఎనర్జీ అక్కడే ఉంటుంది. ఆ ఎనర్జీస్ ఎనీ ఫిజికల్ ఫామ్లో మనకి దర్శనాలు ఇస్తారు. అంతేగాని ఇప్పుడున్నటువంటి యూట్యూబ్లో చెప్పేటటువంటి వాళ్ళు, తర్వాత పండితులం అని చెప్పుకునేటటువంటి వాళ్ళు, ఈ వీళ్ళంతా చెప్పేదంతా సోదనమాట. కాబట్టి పరమహంస యోగానందుల వారు, రమణ మహర్షి, వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, ప్రభాత్ రంజన్ సర్కార్, పరమహంస యోగానందుల వారు, వీళ్ళు అబద్ధం చెప్తారండి? మహాత్ములు, జగద్గురువులు, ఆదిశంకరాచార్యులు వారు, వీళ్ళంతా కూడా రామానుజాచార్యులు వారు, వీళ్ళంతా అక్కడ ఉంటారు. కాబట్టి స్పిరిచువల్ మాస్టర్స్ యొక్క అనుగ్రహం ఉంటే మాత్రమే మనకి మనం దర్శనం చేసుకోగలుగుతాం. మాణిక్యేశ్వరి మాత ఉందండి. మాణిక్యేశ్వరి మాతను కలవడానికి నేను బోల్డ్ సార్లు వెళ్ళాను. ఆ కొండ రాయచూరు దగ్గర. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కర్ణాటకలో మరి ఉంది అమ్మవారు. అక్కడికి వెళితే నాకు అర్థమయ్యేది కాదు. ఏమండి ఇటు సైడ్ ఇస్తారు దర్శనం, అదిగో అటిస్తున్నారు, ఆ తలుపు వేపిస్తున్నారు, ఇటు వేపిస్తున్నారు అని పరిగెట్లు ఇట్టేవాళ్ళం. అదిగో వచ్చేసిన దర్శనం అయిపోయిన త్రిశూలం పట్టుకుని అనేవారు. ఆ తల్లి మరి అందరికీ శక్తి స్వరూపిణి అంటారు. ఇలా గొప్ప గొప్ప మహనీయులు ఉన్నారనమాట. అటువంటి వాళ్ళు ఏ రాశి వాళ్ళకి ఎవరి దర్శనాలు అవుతాయి, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. ఇది చేయాలంటే ఎలాగ జ్యోతిషపరంగా, స్పిరిచువలిజంని జ్యోతిషపరంగా ఏ రాశుల వారు ఏం చేస్తే, ఎలా నడుచుకుంటే, అసలు గ్రహస్థితుల గతులు ఎలా ఉన్నాయి, అటువంటి వాళ్ళ దర్శనం ఎలా ఇస్తారు, స్పిరిచువల్ మాస్టర్స్ ఆజ్ఞ ఉంటేనే మాత్రమే మనం అడుగు పెట్టగలుగుతాం. కాబట్టి ఇట్లాంటి సందేహాలన్నిటికీ కూడా మనం మీ జాతకాలు కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మా అమెరికా ఆఫీస్ని సంప్రదించాలి. మీరు నార్త్ కరోలినా చార్లెట్లో మేము ఆఫీస్ ఉంది, అమెరికన్ ఆఫీసు. అమెరికాలో నాసా రిపోర్ట్స్తో మనము అందరికీ కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ అంటే ఏంటి, పేద ప్రజలకి, అనాథలకి, సాధువులకి, వీళ్ళకి సహాయం చేసే నిమిత్తంగా మీ అందరికీ కూడా వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్ని కాబట్టి మీకు అందరికీ అందుబాటులో ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం చెప్పడం జరుగుతుంది. నేను ఒక ప్రొఫెసర్ని, అధర్వణ మీద పండితుంది కాబట్టి జాగ్రత్తగా నిజంగా అవసరం ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా చేయండి. నా పేరు కొట్టగానే వేరే వాళ్ళ జ్యోతిష సెంటర్లు, నా పేరు కొట్టగానే వేరే వాళ్ళ ఫోన్ నెంబర్లు అలా వస్తున్నాయి గూగుల్లోనూ అక్కడ. కాబట్టి కబడ్డార్, జాగ్రత్తగా ఉండండి. నన్నే డైరెక్ట్గా మా అమెరికన్ ఆఫీస్ మాత్రమే, ఓన్లీ 1 రిజిస్టర్డ్ ఆఫీస్, అక్కడ కాంటాక్ట్ చేసుకొని నన్ను తప్పకుండా డబ్బులు అనేటటువంటిది ప్రాతిపదిక కాదు, అది పక్కన పడేసి అనాథల్ని, నిస్సహాయుల్ని, పేదవారిని, సాధువుల్ని, వీళ్ళని దర్శించుకునే వాళ్ళకి సహాయం చేసుకుంటేనే మనకి ఈ యొక్క సప్త చిరంజీవులు దొరుకుతారు. ఏ రకంగా మనకి జాతకాలు ఎలా ఉన్నాయి, ఎలా దొరుకుతారు, వాటి పరిష్కార మార్గాలు ఏం చేసుకోవాలి మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి అందరికీ కూడా 2026 సంవత్సరంలో భార్యాభర్తల ఫైటింగ్లు చేసుకునేటువంటి వాళ్ళు, కోర్టుల్లో వేసేసుకొని తొడలు కొట్టుకొని సవాళ్ళు చేసుకునేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ పరిస్థితుల్లో కూడా కొంత మారడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగరీత్యా భర్త వేరే చోట, భార్య వేరే చోట ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా భార్యాభర్తల సవాళ్ళతో కోర్టులకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా కలిసిపోవడానికి కొంత పర్సంటేజ్ అవకాశాలు ఉన్నాయి. ఆదాయాలు బాగా పెరుగుతాయి. కోరుకున్న చోట్లకు ఉద్యోగాలు ట్రాన్స్ఫర్లు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళ పరిస్థితులు బాగుంటుంది. కోల్డేజ్ స్టోరేజ్ వాళ్ళ వ్యాపారాలు చాలా చక్కగా ఉంటాయి. పౌల్ట్రీస్, ఇటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు తప్పదు నాయన మారిపోవాలి. అవన్నీ కోళ్ళను కోయడాలు ఇవన్నీ మహాపాపం. కాబట్టి ఈ యొక్క ఆవు పాలను పెంచుకోండి, ఆవులను పెంచండి చక్కగా. ఈ రకమైనటువంటి వ్యాపారాలు మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క ఇనుము సంబంధించి, ఆయిల్ సంబంధించినటువంటి వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. సినిమా స్టార్లు, రాజకీయ నాయకులు, వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి. మంచి జాక్పాట్లు కొట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే అయోగ్యులను గౌరవిస్తారో, అయోగ్యుల దగ్గరికి వెళ్ళి సలహాలు అడుగుతారో, అటువంటి వాళ్ళ గురువు ఆటోమేటిక్గా వీక్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి యోగ్యతలను చూసి దాన్ని బట్టి మనం వెళ్ళాలి. కాబట్టి మీ అందరికీ కూడా ఈ మకర రాశి వాళ్ళకి ఒక స్పెషల్ బోనస్ 2026 సంవత్సరంలో ఉంది. హిమాలయ పర్వతాలలో మీకు సప్త చిరంజీవుల్లో ఒకటైనటువంటి ఈ ఎవరో ఒకళ్ళు 7 విభీషణుడు మీకు దర్శనం ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఏమంటే అది రామాయణమే కల్పితున్నప్పుడు విభీషణుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే చెప్పు తీసుకోటాలన్నమాట. రామాయణం కల్పితం అన్న బెధవల్ని. విభీషణుడు చిరంజీవిరా అని శాస్త్రాలు చెప్తుంటే ఆయన మనలాగా భూమి మీద బతుకుతాయంటే కల్పితాలని ఎలా చెప్తారా?
కాబట్టి అటువంటి బాడుకోగాళ్ళందరినీ ఉతుకుడు అనమాట, ఇక మామూలుగా ఉండదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సప్త చిరంజీవుల దర్శనాలకి మీకు అవకాశం ఉంది. బోగసగాళ్ళకే శంబాలా గ్రామం వెళ్ళిపోయి శంబాలాలో స్థూల శరీరం అంట, సూక్ష్మ శరీరం, పదాలు బాగుంటాయి అన్నమాట చెప్పడానికి. స్టోపిడ్ ఫాలో స్థూల శరీరాన్ని వదిలేశారట, సూక్ష్మ శరీరంతో వెళ్ళి శంబాలాగ్రమము 4th డైమెన్షన్లో కనబడుతుందట. అది మళ్ళీ మానవుడు ఎవరు వెళ్ళలేరట, వీళ్ళ మానవులు కాదు, వీళ్ళ దేవతలు అనమాట. వీళ్ళంతా వెళ్ళొచ్చారట, బుద్ధులైన ఇడియట్స్ అంతా కూడా. ఇప్పుడు వీళ్ళే వెళ్తున్నాడు, మీరు హిమాలయాల్లో ఉన్న వాళ్ళని దర్శనం చేసుకోవడానికి ఏముంది నాయన. కాబట్టి చక్కగా వెళ్ళండి, సప్త చిరంజీవుల్లో మీ లక్కని టెస్ట్ చేసుకోండి, వాళ్ళని ప్రాధాయపడండి, సరెండర్ అవ్వండి. ఎప్పుడు కూడా స్పిరిచువల్ మాస్టర్స్ కరుణతో ఉంటారనమాట. మీ కష్టాలు చూసి పాపం వాళ్ళు, ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను చూడండి, గోడ మీద చిన్న పిల్లోడు 3 నెలలు 4 నెలల పిల్లోడు 8 నెలల పిల్లోడు ఆడుకుంటూ దూకైపోతున్నాడు, మీరు రక్షిస్తారా? రక్షించరా? ఒకటే పాయింట్, రక్షించలేండి. మీరు మీ అంత వెధవనా కొడుకులు ఇంకోళ్ళు ఉంటారు అనమాట. రాక్షస స్వభావం ఎప్పుడైనా రక్షిస్తాడు. అలాగే మనం ఈ సంసార కోపంలో ఇరుక్కుపోయి నాశనం అయిపోతుంటే స్పిరిచువల్ మాస్టర్స్ ఏ విధంగా అయితే నువ్వు చిన్న పిల్లాడిని ఎలాగైతే సేవ్ చేయాలనుకుంటావో ఆ విధంగా, అరే నాయన ఇది కాదురా నాయన, ప్రపంచం అంతా కూడా నీ అబౌట్ నీకు చూపిస్తాను, నీ ఇల్లు నీకు చూపిస్తాను రా అని చెప్పేసి మనం రక్షించడానికి ఎప్పుడు కూడా స్పిరిచువల్ మాస్టర్స్ ఉంటారు. కాబట్టి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మనము అసలే అష్టమ కేతు ఏడిపించేస్తూ ఉంటాడు, సుసైడల్ టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది, ఆత్మహత్య చేసేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ వదిలేసేయండి. అక్టోబర్ తర్వాత మార్పు అనేటటువంటిది, కేతుగ్రహం మారుతుంది, విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు వస్తాయి. ఆ విదేశాలు చల్లంగా ముందు మన హిమాలయ పర్వతాలకు వెళ్ళండి, అక్కడ మీ యొక్క ఋషుల్ని సెలెక్ట్ చేసుకోండి. దర్శనాలు సెలెక్ట్ అంటే మనం ఇవ్వడం సెలెక్ట్ చేసుకోవడానికి, అక్కడికి వెళ్తే వాళ్ళని ప్రాధాయపడితే వాళ్ళు మనల్ని సెలెక్ట్ చేసుకొని పిలుస్తారు, నాయన ఇస్తారు దర్శనాలు తప్పకుండా, అందులో డౌటే లేదు. కాబట్టి ఈ యొక్క మకర రాశి వారందరూ కూడా కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోం పావు ఉలవల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ, ధూమావతి అమ్మవారి యొక్క ఉపాసన మంత్రానుష్ఠానాన్ని చేసుకోవడం ద్వారా అద్భుతంగా ఉంటుంది. శుభమస్తు.